అంజనీసుతుని చిరంజీవిని కీర్తింపమనం ఎంతడన్యులమో గదా సంపూర్ణ హనుమద్దివ్య చరితామృతం. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అతులితబలధామం స్వర్ణశైలాభదేహం ధనుజవనకృశానుం జ్ఞానినాం అగ్రగణ్యం సకలగుణనిధానం వానరాణామధీశం రఘుపతి వరదూతం వాతజాతం నమామి. మోహనవాణి ఛానల్ ద్వారా సంపూర్ణ హనుమత్ చరిత్రాన్ని వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు చెల్లించుకుంటున్నాను. ఈ రోజున 28వ ఎపిసోడ్లోకి మిమ్మల్ని అందరినీ సాదరంగా స్వాగతిస్తూ ఉన్నాను. నిన్నటి రోజున 27వ ఎపిసోడ్లో శ్రీరాముడు వద్దకు అగస్త్య మహర్షి రావడం, ఆ తర్వాత రాముడు హనుమంతుడిని స్తోత్రం చేయటం, శ్రీరాముడు అగస్త్యుడికి హనుమన్ మంత్ర మహాత్యాన్ని చెప్పడం, ఆ తర్వాత తత్వబోధ చేయడం, ఆ తరువాత భక్తులకి హనుమంతుడు ఇచ్చేటటువంటి వరాలు ఏమిటో అని కూడా చెప్పుకున్నాం. ఈ రోజున 28వ భాగంలో పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క వృత్తాంతాన్ని చెప్పుకుందాం. శ్రీరాముడు చెబుతూ ఉన్నాడు, ఓ అగస్త్య మహర్షి, ఒకప్పుడు కైలాసగిరి మీద గిరిజాదేవికి శంకరుడికి జరిగినటువంటి సంవాదం అది చాలా రహస్యమైనది, అయినా కూడా మీకు అర్హత ఉంది కాబట్టి మీకు చెబుతున్నాను వినండి అన్న. ఒకనాడు ఏకాంతంలో పార్వతీదేవి తన నాథుడైనటువంటి శంకరుణ్ణి చూసి, నాథ, లోక రక్షణ కోసం మా అన్న విష్ణువు అనేక అవతారాలు ఎత్తాడు కదా, మీరు కూడా ఈ రూపం కాకుండా వేరే అవతారాలు ధరించారా అని ప్రశ్నించింది. అమ్మకి తెలియదా అయ్యే సంగతి, కానీ మన కోసం అడుగుతుంది. దేవి, దుర్వాస మహర్షి నా అవతారమే కదా, కానీ ఆ అవతారం నాలాగా మహాత్యాన్ని పొందల. ఆ లోపాన్ని తీర్చడం కోసం భక్తులందరికీ కొంగు బంగారమై కోరికలన్నీ తీర్చేటటువంటి నిమిత్తమై పంచకృత్య పరాయణుడనైనటువంటి నేను శివుడు 5 కృత్యాలు చేస్తాడని చెప్పుకుంటున్నాడు. సృష్టి, స్థితి, లయ, తిరోధానం, అనుగ్రహం, అవే పంచకృత్యాలు. ఈ పంచముఖ ఆంజనేయ అవతారమై ఆవిర్భవించాను అన్నాడు. ఈ అవతారంలో జ్ఞానము, విరక్తి, భక్తి, సాత్వికత, సాహసం, శాంతి, దాంతి, దాంతి అంటే అంతరింద్రియ నిగ్రహం, విద్య, నిపుణత, సత్వగుణం, గొప్ప జవము, జవం అంటే పరాక్రమం, బలం, ధర్మము, దయ, చక్కటి గుణములు, ధైర్యము, నిశ్చలత్వం, ధ్యానము, తపస్సు, ఇన్ని గుణాలన్నీ కూడా రూపుకట్టి ఉంటాయి అన్నాడు. ఎన్ని గుణాలు చెప్పాడో చూడండి పరమేశ్వరుడు. ఇవన్నీ హనుమంతుడిలో ఉంటాయి. ఈ అవతారాన్ని మించినటువంటి అవతారం లేనే లేదు. నిశ్చలమైన బ్రహ్మచర్యం ఈ అవతారంలోని గొప్ప విశేషం అన్నారు. ఈ 14 లోకాలలోని
జనులు అందరూ కూడా ఈ అవతారాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకొని తమ తమ సకల కర్మలను గనక చక్కదిద్దుకుంటే అటువంటి వాళ్ళకి ఇహలోకంలో సుఖాలు, పరలోకంలో భోగాలు, ఈ రెండు కూడా సమకూరతాయి అన్నాడు. పార్వతి, నా యొక్క ఈ రూపం, ఆ పంచముఖ ఆంజనేయ రూపం రెండూ ఒకటే. కానీ సగం దేహం నీవైనటువంటి ఈ రూపం ఎప్పుడూ నిన్ను విడిచిపెట్టి ఉండదు. ఆ రూపం ఎప్పుడూ నిస్సంగత్వంతోనే ఉంటుంది అన్న. ఆంజనేయ స్వామి రూపం నిస్సంగత్వంతో, పరమేశ్వరుడు మరొక రూపం పార్వతీదేవి సగభాగంతో అర్ధనారీశ్వర తత్వాన్ని చెబుతూ ఉంటుంది. దేవి పంచముఖ ఆంజనేయ యొక్క స్వరూపం ఎలా ఉంటుందంటే వానరము, నారసింహము, గారుడము, వరాహము, గుర్రం, హయం, ఈ 5 ముఖాలు అవి అన్నాడు. ఒకటి వానర ముఖం ఒరిజినల్, అది. రెండోది నారసింహం, మూడోది గారుడం, నాలుగోది వరాహం, ఐదోది హయం అంటే గుర్రం. అనేక అలంకారాలతో శోభిల్లుతూ ఉంటుంది ఈ రూపం. 15 నేత్రాలు ఉంటాయి. అంటే మామూలుగా శంకరుడికి 3 నేత్రాలు, ఇక్కడ 5 తలలు కాబట్టి 5 మూళ్ళు 15 నేత్రాలు. అద్భుతమైన కాంతివంతంగా ఉంటుంది. 10 చేతులు, ఒక్కొక్క ముఖానికి ఒక్కొక్క దేహం కాబట్టి 2 చేతులు 5, మొత్తం 10 చేతులు. ఈ 10 చేతుల్లో కత్తి, డాలు, పుస్తకం, అమృత కలశం, అంకుశం, పర్వతం, నాగలి, మంచపు కోడు, పాము, వృక్షం, ఇవన్నీ ఆయుధాలే. ఉదయించే సూర్యబింబంలాగా రమ్యమై కోరినటువంటి కోరికలన్నీ తీర్చేది కపిముఖం, తూర్పు దిక్కుగా ఉంటుంది. ఆంజనేయ స్వామి యొక్క తూర్పు వైపుకుండే ముఖాన్ని వానర ముఖం. ఏమిటది, ఎలా ఉంటుంది? అప్పుడే ఉదయించే సూర్యుడులాగా ఉంటుంది, అంటే ఎర్రగా ఉంటుంది, కోరిన కోరికలన్నీ తీరుస్తుంది. ఆ తరువాత నారసింహ ముఖం దక్షిణ దిక్కుగా ఉంటుంది. అది ఎలా ఉంటుంది? శ్రీకరమై భయంకరమైన కొరలు కలిగి, కనుబొమ్మల ముడితోటి చూపులు కలిగి, మహాద్భుతమైనటువంటి రూపం అది. అంటే క్రోధం చూపిస్తూ ఉంటుంది ఈ రూపంలో. ఎందుకని? ప్రహ్లాద వరదుడు కదా నరసింహుడు, అందుకని. తర్వాత పశ్చిమ దిక్కుగా గరుడ ముఖం ఉంటుంది. అది ఎలా ఉంటుంది? అద్భుతంగా తేజో విరాజమానంగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది, భక్తులకు భయాన్ని పోగొట్టేటట్టుగా ఉంటుంది, గొప్ప బలంతో ఉంటుంది, వజ్రాయుధం వంటి ముక్కు కలిగి ఉంటుంది. గరుత్మంతుడికి ముక్కు ఉంటుంది కదా, ఆ ముక్కు వజ్రాయుధం లాగా ఉంటుంది. విషభయాన్ని తొలగిస్తుంది ఈ గరుడ ముఖం. ఎందుకని? పాములకు శత్రువు గరుత్మంతుడు, అందువల్ల విషహరుడు ఆయన. ఇక ఉత్తర దిక్కుగా ఉండేటటువంటి ముఖం వరాహ ముఖం. సమస్తమైన రోగాలు పోగొడుతుంది ఈ ముఖం. విషపూరితమైనటువంటి భూతాలను నివారిస్తుంది. నల్లటి కాంతులతో అలరారేటటువంటి ఈ వరాహముఖం ఉత్తర దిక్కుగా ఉంటుంది. ఇక గుర్రపు ముఖం ఎలా ఉంటుంది అంటే ఊర్ధ్వముఖంగా ఉంటుంది. పరమేశ్వరుడికి ఈశానము అనేటువంటి ముఖం కూడా పైకి ఉంటుంది. 4 పక్కల 4 ఉండి పైన ఒక ముఖం ఉంటుంది. ఈ హయముఖం ఊర్ధ్వముఖంగా ఉంటుంది. ఈ ముఖంతో ఉన్నటువంటి స్వామి రూపం జ్వరాలని, రోగాలని పోగొడుతుంది. 10 ఆయుధాలను స్మరిస్తే చాలు అఖిల శ్రేయస్సులు కలుగుతాయి మనకి. ఇందాక మనం చెప్పుకున్నాం 10 రకాల ఆయుధాలు ఉంటాయి. ఆయా ముఖాలు కలిగినటువంటి దేవతలు ఇచ్చే ఫలాలని ఈ పంచముఖ ఆంజనేయ స్వామి ఒక్కడే ఇవ్వగలుగుతాడు. అనేక దివ్యమైన ఆభరణాలతోటి స్వామి అలరారుతూ ఉంటాడు. ఎర్ర చందనాన్ని మైపోతగా అలంకరించుకుంటాడు. ఎర్రటి పట్టు వస్త్రాన్ని ధరించి ఉంటాడు. అంతేకాదు ఎర్రటి పుష్పాలు ధరిస్తాడు.
ఎర్రటి వర్ణంతో ఉంటాడు ఈ పంచముఖ ఆంజనేయుడు. ఈ స్వామిని గనక ఎప్పుడు మనస్సులో స్మరించుకున్నా కూడా కోరినటువంటి కోరికలన్నీ తీరిపోతాయి. ఈ మంత్రాన్ని బ్రహ్మదేవుడు కుమారస్వామికి ఉపదేశించాడు. అప్పుడు కుమారస్వామి ఈ పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క మంత్రాన్ని జపించి రాక్షసుల మీద విజయాన్ని పొందాడు. ఆ కథ చెబుతాను విను అంటున్నాను. పూర్వం తారకుడు అనేటువంటి ఒక రాక్షసుడు సమస్త లోకాలని బాధ పెడుతూ ఉన్నాడు. కుమారస్వామి వాడితో చాలా కాలం యుద్ధం చేశాడు, అయినా విజయాన్ని పొందలేకపోయాడు. అప్పుడు దేవతలందరూ వెళ్ళి బ్రహ్మదేవుడికి ఈ విషయం చెప్పారు. అప్పుడు బ్రహ్మ ఆ షణ్ముఖుడికి పంచముఖ ఆంజనేయ మంత్రాన్ని ఉపదేశించాడు. 6 ముఖాలు కలిగిన వాడు 5 ముఖాలు కలిగిన వాడి మంత్రాన్ని ఉపదేశం పొందాడు. అది కూడా బ్రహ్మదేవుడు. ఆయన 4 ముఖాలు కలిగిన వాడు. చూసారా, 4, 5, 6. ఆ విధంగా తారకాసురుడి యొక్క సంహారం పూర్తయింది. హనుమంతుడి యొక్క మహాత్యాన్ని వింటుంది కదా అమ్మ పార్వతీదేవి ఒక ప్రశ్న వేసింది. నాథ, ఈ హనుమకు సంబంధించిన ఇంకా ఎన్ని మంత్రాలు ఉన్నాయి, ఇంకా ఎన్ని దివ్య రూపాలు ఉన్నాయి నాకు చెప్పండి అని అడిగింది. వాస్తవానికి హనుమన్ మంత్రాలన్నీ కూడా పరాశర సంహితలో ఉన్నాయి. ఆ గ్రంథాన్ని కూడా మనం చెప్పుకున్నాం. దేవి, అక్షరాలన్నీ కూడా ఆ హనుమంతుడి యొక్క స్వరూపమే. అక్షరాలకు అధిష్టాన దేవతలందరూ ఆ హనుమంతుడి యొక్క స్వరూపాలే. వేద రాశి అనంతం కదా, హనుమంతుడు కూడా అనంతుడే. ఈ కథ అంతా శతానందుడికి వశిష్ఠుల వారు చెబుతూ ఉన్నారు. ఈ విధంగా శివుడు పార్వతీదేవికి చెప్పినటువంటి హనుమంతుడి యొక్క స్వరూప మంత్ర జప విధాన మహిమలన్నింటినీ శ్రీరామచంద్ర ప్రభు సవిస్తరంగా అగస్త్య మహర్షికి బోధిస్తే శ్రద్ధతో విని కృతార్థుణ్ణయ్యానని పలికి స్వస్థానానికి వెళ్ళిపోయినాడు ఆ మహర్షి. హనుమ యొక్క అవతారం కేవలం లోకానికి ఉపకారం కోసమే వచ్చింది. ఈ ఆఖ్యానాన్ని చదివినా విన్నా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు వస్తాయి అని వశిష్ఠుడు శతానందుడికి చెప్పాడు. అప్పుడు శతానందుడు విని, మహర్షి, హనుమత్స్వామి యొక్క కథలు వింటూ వింటూ ఉంటే చాలా చిత్రంగా ఇంపుగాను ఉన్నాయి, ఆ తరువాత వృత్తాంతం నాకు చెప్పండి అని కోరుకున్నాడు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు హనుమంతుడి చేత సత్యభామకి, గరుత్మంతుడికి, నారద తుంబురులకి ఏ విధంగా గర్వభంగం చేశాడో ఆ వివరాలు ఇప్పుడు మనకు చెబుతూ ఉన్నాడు. ఆ కథ అంతా అసలు గరుత్మంతుడు అంటే ఎవరు, ఎంత బలం కలిగిన వాడో చెప్పుకుందాం. శతానంద, విష్ణుమూర్తి వాహనమైనటువంటి గరుత్మంతుడు వినత అనేటువంటి భార్య ద్వారా కశ్యప మహర్షికి పుట్టినటువంటి వాడు. ఆయనకి 13 భార్యలు, వాళ్ళంతా దక్ష ప్రజాపతి కూతుళ్లే. అందులో ఉన్నటువంటి వినతాదేవికి పుట్టాడు కాబట్టి ఈ గరుత్మంతుడిని వైనతేయుడు అని కూడా అంటారు. అటువంటి గరుత్మంతుడి యొక్క గర్వాన్ని కర్వం చేసినటువంటి హనుమంతుడి యొక్క చిత్ర విచిత్రమైనటువంటి వృత్తాంతాన్ని చెబుతాను వినవయ్యా అంటున్నాడు వశిష్ఠుల వారు. ఆ గరుత్మంతుడు సామాన్యుడు కాదు. సర్వలోకాలను తన గర్భంలో దాచుకున్న విష్ణువుని మొయ్యగలిగినటువంటి సామర్థ్యం కలిగినవాడు. వాస్తవానికి ఆ సామర్థ్యం స్వామి వల్లే వచ్చింది. ఒకసారి గర్వం వచ్చినప్పుడు నేను కదా మోసేది అని అంటే అప్పుడు ఒక ఎడమ చేతి చిటికెన వేలుని పెట్టాట గరుత్మంతుడి మీద విష్ణువు. ఒక్కసారి కుప్పకూలిపోయినట్టు. అప్పుడు బుద్ధి వచ్చింది ఆయనకి. ఇంద్రుడి యొక్క వజ్రాయుధం దెబ్బకి కేవలం ఒక ఈక మాత్రం ఇచ్చేసి
అది కూడా వజ్రాయుధం మీద గౌరవంతో ఇచ్చాడు. వజ్రాయుధం మామూలుది కాదు. ఒక మహర్షి తన దేహాన్ని త్యజించి దేవతల కోసం దానం చేశాడు దేహాన్ని. దధీచి మహర్షి ఆయన వెన్నెముకలో నుంచి వచ్చింది వజ్రాయుధం. అందువల్ల మహర్షిని గౌరవించడం కోసం ఒక ఈకను విడిచిపెట్టాడు. అమృతాన్ని అపహరించి తేవడానికి వెళ్ళినప్పుడు జరిగిన సంగతి ఇది. మహాభారతం ఆది పర్వం. ఈ గరుత్మంతుడి పేరు విన్నంత మాత్రాన సర్పకులం అంతా గజగజగజగా వణికిపోతుంది. వాస్తవానికి సర్పాలు కూడా కశ్యపుడి యొక్క సంతానమే. కద్రువ అనేటువంటి ఆమెకి 1000 మంది పాములు పుట్టారు. చూసారా, దాయాదులే వేషం. అంటే తండ్రి ఒకడే, తల్లులు మార్పు అంతే. అది కూడా తల్లులు సహోదరీమణులు వాళ్ళంతా. అతని ధాటికి తట్టుకోలేక ఆనాడు స్వర్గలోకంలో కూడా గజగజ వణికిపోయింది ఇంద్రుడితో సహా. అటువంటి విష్ణువాహనమైన గరుత్మంతుడు అంత గొప్పవాడు కదా. అటువంటి వాణ్ణి కూడా తన యొక్క తోకలో ఉండేటువంటి ఒక వెంట్రుకతో నేల కొట్టాడు హనుమంతుడు. ఒక వెంట్రుకతో కొడితే నేల ఖర్చుకున్నాడు ఈ గరుత్మంతుడు. అంతేకాదు తుంబురుడు, నారదుడు గానంలో పెట్టింది పేరు. అటువంటి వాళ్ళను కూడా ఓడగొట్టాడు. ఈ మాటలు వింటున్నటువంటి శతానందుడు ఆశ్చర్యపోయి, హే భగవన్, మీరు చెప్పిన విషయం చాలా వింతగా ఉంది. రామబంటు అయినటువంటి హనుమంతుడు ఏ యుగంలో గరుత్మంతుడి గర్భభంగం చేశాడు? వాస్తవానికి ద్వాపర యుగంలో జరిగింది ఈ కథ. కానీ హనుమంతుడు ఎప్పటివాడు? త్రేతాయుగం లాంటి వాడు. అసలు ఈ నారద తుంబురులకి ఎలా గర్భభంగం చేశాడు? అసలు వివాదం ఎందుకు వచ్చింది నాకు చెప్పండి అని కోరాడు. అప్పుడు వశిష్ఠుడు చెప్తూ ఉన్నాడు. ద్వారకా నగరంలో కృష్ణ పరమాత్మ యొక్క వృత్తాంతం చెబుతున్నాడు. శతానంద, ద్వాపర యుగం అంతంలో భూమి యొక్క భారాన్ని తగ్గించటం కోసం, దుష్టులను దునుమాటం కోసం, శిష్టులను రక్షించటం కోసం, ధర్మ సంస్థాపన కోసం అవతారం ఎత్తినటువంటి కృష్ణ పరమాత్మ ద్వారకా నగరాన్ని రాజధానిగా చేసుకొని అమానుషమైనటువంటి మహామహిమోజ్వలంగా పరిపాలిస్తూ ఉన్నాడు. ద్వారకా నగరం యొక్క వైభవం వర్ణించడం చాలా కష్టం అన్న. మేము కూడా ఇటీవల వెళ్ళొచ్చాం. ఆ తర్వాత ద్వారకా నగరం గురించి కూడా నేను వీడియోలు పెట్టాను. ఏ యుగంలో కూడా అలాంటి పట్టణం లేదు. విశ్వకర్మ చేత వినిర్మితమైనటువంటి పట్టణం. కృష్ణుడు తన యొక్క మహిమని, చాతుర్యాన్ని ఉపయోగించి దాన్ని నిర్మింపజేశాడు. రుక్మిణీదేవి, సత్యభామ, జాంబవతి, మిత్రవింద, భద్ర, కాళింది, లక్షణ, ఈ విధంగా 8 మంది భార్యలే కాకుండా నరకాసురుడి యొక్క చెర నుంచి విడిపింపబడ్డ 16,000 మంది సుక్షత్రియ కాంతలను కూడా వివాహం చేసుకున్నాడు స్వామి. అంతేగాని గోపికలు కాదు వాళ్ళు. పొరపాటు పడకూడదు. ఎప్పుడు గోపికలను స్వామి వివాహం చేసుకోలేదు. 16,008 మంది మొత్తం. వాళ్ళందరితో కూడి ఇష్టకథ వినోదాలతోటి పొద్దుపుచ్చుతూ ఉన్నాడు స్వామి ద్వారకా నగరం. అందులో భోజక వంశంలో పుట్టినటువంటి కన్యామణి సత్యభామాదేవి, సత్రాజిత్తు యొక్క కుమార్తె. సూర్య వరప్రసాదం వల్ల శమంతకమణిని పొందినటువంటి వాడు సత్రాజిత్తు. అటువంటి సత్యభామాదేవిని విశేషించి చనువుగా లాలించేవాడు పరమాత్మ. ఆ కారణంగా సత్యభామాదేవిలో కించిత్ గర్వం పొడసూపి సపత్నులందరిలో కూడా తనను ఎక్కువగా కృష్ణుడు మన్నిస్తాడని
అహంకరించేది. నారద మహర్షి ఇచ్చినటువంటి పారిజాత కుసుమాన్ని కృష్ణ పరమాత్మ రుక్మిణీదేవికి ఇచ్చాడు. ఆ విషయం తెలిసి సత్యభామాదేవి అలిగింది. అప్పుడు కృష్ణ పరమాత్మ సత్యభామాదేవి పాదాలు పట్టుకొని ప్రార్థించాడు అని ఉబ్బిపోయేది అందరికీ చెప్పుకొని. ఆ తరువాత గరుడ వాహనం మీద తనను ఎక్కించుకొని దేవలోకానికి వెళ్ళి అక్కడి నుంచి పారిజాత వృక్షాన్ని తెచ్చి సత్యభామాదేవి యొక్క పెరట్లో నాటాడు పరమాత్మ. అందుకని విర్రవీగేది. సకల సౌభాగ్య సౌందర్య సౌకుమార్య లక్షణాలలో అందరికంటే తానే అధికురాలని, తోటి సపత్నులని ఏమాత్రం లెక్క చేయకుండా సంచరిస్తూ ఉండేది గర్వంతో. ముఖ్యంగా నరకాసుర వధ, పారిజాతాపహరణం, ఈ రెండింటి వల్ల ఆమెలో అహంకారం హద్దులు మీరింది. పారిజాతాపహరణం మీద కూడా మనం చెప్పుకున్నాం, ముక్కు తిమ్మన గారిది. పారిజాతాన్ని పెకలించి పెరటి చెట్టుగా నాటినటువంటి సందర్భంలోనే కృష్ణుడు గరుత్మంతుని చూచి, ఓ వైనతేయ, వినతాపుత్రుడు కాబట్టి వైనతేయుడు, ఆనాడు నువ్వు ఉండబట్టి కదా ఇటువంటి దుష్కరమైనటువంటి కార్యాలు నేను చేయగలిగాను అని ప్రశంసించాట. అంటే దేవలోకానికి తీసుకువెళ్ళావు, మళ్ళీ పారిజాత వృక్షాన్ని కూడా తెచ్చావు మోసుకొని మా ఇద్దరితో పాటు. ఇది పరమాత్మ యొక్క ఉద్దేశం. ఆ మాటకి గరుత్మంతుడిలో గర్వం పొంగిపోయింది. తనలో తాను ఈ విధంగా అనుకున్నాడు, ఆహా, జవసత్వాలు కలవాళ్లలో సకల లోకాలను దాటిపోగలిగినటువంటి వాడు నా అంతవాడు లేనేలేడు. విష్ణు భక్తుల్లో ఈ వైనతేయున్నైనటువంటి నేనే కదా అగ్రగణ్యుణ్ణి. ఏ కార్యానికైనా ఆ జనార్దనుడికి నేనే సహాయం చేస్తాను. ఆ స్వామిని భరించేవాణ్ణి నేనే, నాకంటే గొప్పవాడు ఎవడున్నాడు అని విర్రవీగిపోతూ ఉన్నాడు. ఆ విధంగా విర్రవీగినటువంటి గరుత్మంతుడికి ఏ విధంగా గర్వభంగం జరిగింది, నారద తుంబురుల యొక్క గర్వభంగం ఏ విధంగా జరిగింది మొదలైనటువంటి విశేషాలని రేపటి రోజు మీతో స్వామి యొక్క అనుగ్రహంతో ముచ్చటించే ప్రయత్నం చేస్తాను. అంతవరకు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీతో పాటు కనీసం 4-5 చేత సబ్స్క్రైబ్ చేయించి, స్వామి కథ నచ్చకపోవటం ఉండదు, తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, మీ కామెంట్ కూడా పెట్టి కనీసం 10 మంది మీ బంధుమిత్రులకి ఈ యొక్క వీడియోని పంచండి అని మిమ్మల్ని కోరుకుంటూ, ఇంతసేపు అత్యంత భక్తి శ్రద్ధలతోటి హనుమస్వామి యొక్క సంపూర్ణ చరిత్రను విన్నటువంటి మీకు, చెప్పిన నాకు, మోహనవాణి ఛానల్ ద్వారా ప్రసారం చేస్తున్నటువంటి మన అక్కునూరి వారికి ఆ రామభక్త హనుమంతుడు సకల ఐశ్వర్యాలు, భోగభాగ్యాలు, ఆయురారోగ్యాలు ఇచ్చి చల్లగా కాపాడుగాక. స్వస్తి సర్వేషాం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.